హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనీత్ అకాడమీ. ఈరోజు డిఎస్సి థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ రిలీజ్ అయినాయి. కొంతమందికి కాలేదని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ కాల్ చేయడం జరిగింది. ఈ థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్విక్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కాల్ లెటర్స్ వాళ్ళకి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సక్సెస్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ ఆల్రెడీ కొంతమందికి వస్తున్నాయని చెప్పేసి కొంతమంది మాకు ఇంకా రాలేదంటున్నారు. యాక్చువల్గా ఈ థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ అనేవి యాక్చువల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారము 6th ఈవినింగ్ నుంచి ఒక అప్రాక్సిమేట్గా ఒక 33 కాల్ లెటర్స్ రిలీజ్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది, స్పెసిఫిక్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. సో 6th ఈవినింగ్కి కొంతమంది కాల్ లెటర్స్ జనరేట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా, థర్డ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా, మరి దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఈ క్రమంలో ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొంతమంది వాట్ వి కాల్ అనుకున్నటువంటి పర్సంటేజ్ వాళ్ళు రీచ్ అవ్వకపోవటం కానీ, అదే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ, లేదా కొంతమంది అన్విల్లింగ్ గా ఉంటారు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ జాబ్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ సెలక్షన్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ అన్విల్లింగ్ లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏమన్నా డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ జరగటం, ఇట్లా అయిపోయిన తర్వాత పోస్టులు ఏదన్నా ప్రాబ్లం అనిపించేస్తే, ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి పర్సంటేజ్ కానీ రాకపోవటం, లేదా ఆల్రెడీ వేరే పోస్ట్ వచ్చి అన్విల్లింగ్ ఫామ్ మీద సైన్ చేసి వాళ్ళు ఇంకో జాబ్ పోయినప్పుడు ఆ ఉన్నటువంటి పోస్టులు ఏం చేశారంటే ఆ పోస్టుల్ని మళ్ళీ థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ కి కాల్ చేయటం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కొంచెం పెండింగ్ అని ఏమన్నా ఉంటే సర్టిఫికేట్లు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు, కొంతమందికి ఈవెన్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి, అంటే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదర్ ఫాదర్ది కానీ లేదా హస్బెండ్కి సంబంధించిన క్యాస్ట్ కానీ ఇవ్వమని అడిగారు. ఇవి కూడా డిఓ ఆఫీస్ నుంచి కాల్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, మీరు ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ ఇంకా సర్టిఫికేట్ ప్రాబ్లం అయిపోయి కానీ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఈ నెక్స్ట్ ఫేజ్ కి ఉన్నటువంటి ఆ సీట్స్ నెక్స్ట్ ఫేజ్ కి వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. కాబట్టి మనకి థర్డ్ ఫేజ్ అనేది పిక్చర్ లోకి వచ్చింది. మరో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మ్యారీడ్ కానీ తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది. సో వాళ్ళకు కూడా కొంచెం సర్టిఫికేట్ విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి. సో వీళ్ళకి కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో వాళ్ళు చూసేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 3 sets ఆఫ్ జిరాక్స్ అడిగారు కదా, ఈ 3 sets ఆఫ్ జిరాక్సెస్ లో ఇందులో కొంతమందికి ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని, తర్వాత ఇంకొంతమందికి ఏమన్నా ఇంకా సర్టిఫికేట్స్ ఇంకా పెండింగ్ అని ఉంటే, ఏమన్నా పెండింగ్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా ఉంది అంటే కాల్స్ చేశారు వాళ్ళు. కొంతమంది కాల్స్ చేశారు, తర్వాత వాట్సాప్ మెసేజ్ కానీ మెసేజెస్ రావటం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయిపోతే ఫైనల్ ఎప్పుడు, కొంతమంది ఫైనల్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అని కానీ మనం గమనిస్తే, ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇప్పుడు ఈ రెండిట్లో సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ థర్డ్ ఫేజ్
ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత థర్డ్ ఫేజ్ లో కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫైనల్ లిస్ట్ వచ్చిన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అవటం జరిగింది. కాబట్టి ఈ 3 phases కి సంబంధించింది కూడా సర్టిఫికేట్స్ ఇవన్నీ కానీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అనుకున్న పర్సంటేజెస్ కానీ అనుకున్నటువంటి సర్టిఫికేట్స్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్ గా వారు అనుకున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారంగా మీరు అనుకున్నటువంటి జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఇది మాక్సిమం సెప్టెంబర్ ఎండ్ లోపే జరగవచ్చు, సెప్టెంబర్ ఎండింగ్ లోపే. ఎందుకంటే ఈ దసరా హాలిడేస్ లో వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఏమన్నా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి సో ఈ ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వస్తే దీన్ని బేస్ చేసుకుని దే విల్ గో ఫర్ ద పోస్ట్ ప్రిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్. వాళ్ళు అనుకున్నటువంటి ఏరియాలో వాళ్ళు అనుకున్నటువంటి పోస్ట్ ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ ప్రిన్సిపల్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది కాల్ లెటర్స్ ఆర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రీవెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ టిల్ దిస్ మంత్ ఎండింగ్. ఈ మంత్ ఎండింగ్ కల్లా మాక్సిమం మనకు ఫైనల్ లిస్ట్ రావచ్చు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఎవరైతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే మా కాల్ లెటర్స్ రాజాని బాధపడుతున్నారో డోంట్ వరీ, మీరు ఏదైతే వాట్ ఎవర్ ద ప్రిపరేషన్ దట్ యు మేడ్ ఫర్ ద డిఎస్సి యూ కెన్ యూటిలైజ్ ఫర్ ది ఫర్దర్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీలో టీఎస్పీఎస్సీలో కానీ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు దాని గురించి ఏమి బాధపడకుండా వాట్ ఎవర్ ద ప్రిపరేషన్ దట్ యూ హ్యాడ్ ఫర్ ద డిఎస్సి అండ్ ద సేమ్ ప్రిపరేషన్ యూ కెన్ కంటిన్యూ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. సో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.